పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అన్నారు. నేను చెల్లెమ్మని కాదు. హ్మ్. మన ఇండస్ట్రీ వాళ్ళు చెల్లెమ్మగా చెల్లెమ్మలు చేశారు. కాకపోతే సూపర్ డూపర్ సక్సెస్ అవడం. ఆ. అంటే జనాల్లోకి ఆ క్యారెక్టర్ వెళ్ళడం. నేను అనే కన్నా వాళ్ళు జనం అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. మ్మ్. ఆ క్యారెక్టర్‌ని, ఆ సాంగ్‌ని ఇప్పటికి అన్నా చెల్లెళ్ళ బంధం అంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని అనుకుంటూ. అది నిజంగానే ఆ యొక్క సినిమాలో నేను పడ్డం నిజంగానే ఐ ఫీల్ లైక్ వెరీ బ్లెస్డ్ అని అనుకుంటానండి ప్రతిసారి. అండ్ ఎక్కడికెళ్ళినా కూడా ఆ టైంలో మామూలు వేరే షూటింగ్స్‌కెళ్ళినప్పుడు కూడా జనాలు అమ్మా నువ్వు మా చెల్లెవమ్మ అంటే ఒకలాగా ఓహ్! అననని. అటాచ్మెంట్. ఒక అటాచ్‌మెంటు వాళ్ళకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే ఒక సినిమాకి పవర్ అది. ఒక సినిమా చూసేటప్పుడు ఒక క్యారెక్టర్ నచ్చిందంటే మనకి పర్సనల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మర్చిపోతారు. యాస్ ఇఫ్ దే సీ దట్ అవర్ Their own క్యారెక్టర్ family. విల్ గో అండ్ హ్యావ్ ఏ బాండేజ్ విత్ ఆడియన్స్ అనమాట. అది రైటర్స్‌కి, ఇప్పుడు డైరెక్టర్స్‌కి వాళ్ళకి ఉన్న అంత పవరు సినిమాకి ఒక్కదానికే ఉంది నిజంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. సిల్వర్ స్క్రీన్. నన్ను నేను వెతుక్కుంటూ అనే ఒక మాట అన్నారు. అవునండి. ఏంటది? ఎందుకలా? అంటే ఈ కోణంలో అంటే ఈ స్టీరియో టైపు మీకు తెలుసు కదా! అంటే వరసగా మళ్ళీ ఒక్కొక్క బ్యానర్‌కి నేను 3 సినిమాలు 2 సినిమాలు చేశాను. 'స్రవంతి రవికిషోర్' గారికి 2 సినిమాలు. మ్మ్. అంటే 'లింగబాబు లవ్ స్టోరీ' మళ్ళీ ఈ స్టీరియో కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ 'రంజుబలే రామ్ చిలక' నా టైమ్ ఫ్రేమ్‌లో అల్లూరి రామలింగయ్య గారితోటి నాకొక్కదానికే దక్కిందనమాట. ఎగ్జాక్ట్లీ.